క్యాస్ట్ ఐరన్ దోశ తవాని అన్లాకింగ్ చేసి చూద్దాం ఎట్లా ఉంది ఏంటి దీని ప్రొడక్ట్ అని. ప్యాకింగ్ అయితే జబర్దస్త్ ఇచ్చారు, లోపల మంచిగా డ్యామేజ్ అవ్వకుండా బఫర్స్తో బాక్స్తో. తవా వచ్చేసి క్యాస్ట్ ఐరన్ తవా, ఇది వచ్చేసి 3 kgs వెయిట్ దాకా ఉంది ఇంచుమించు. ప్లస్ దీని ఏంటంటే యాక్చువల్లీ దీని మీద ఒక అభిప్రాయం ఉంటుంది, ఇది ఎట్లా ఏంటి తీసుకెళ్తే తుప్పు వస్తుందండి అదండి ఇదండి అని. మా సార్ ఎంత ఇంటెలిజెంట్. ఏమి చేయక్కల. సో శుభ్రంగా తీసుకెళ్లి ఫస్ట్ మంచిగా సర్ఫేస్ కడిగేసి ఆయిల్ వేసి ఉల్లిపాయ తీసుకొని ఎర్రడాలు వచ్చేదాకా దాని మీద ఉంచేసేయండి చాలు. సన్న ఫ్లేమ్ లోనే పెట్టుకోండి. నీట్గా అయిపోయిన తర్వాత శుభ్రంగా కడిగేసి మళ్ళీ ఒకసారి ఆయిల్ పెట్టేసుకొని మీరు డైలీ వాడేసుకోవచ్చు. నిజమా? అంతకంటే ఇంకేం కావాలి సార్? దోశ ఎంత క్రిస్పీగా వస్తుంది అంటే చాలా క్రిస్పీగా వస్తుంది. నెక్స్ట్ ఏంటి? ఐరన్ కంటెంట్ అనేది ఎక్కువ, దానివల్ల ఏంటంటే మన హెల్త్ వ్యూ పాయింట్ లో చాలా మంచిది దీనిలో. ఇంకోటి ఏంటంటే మనం తడి అనేది దీనికి వాడుకున్న తర్వాత తడి అనేది లేకుండా ఉండి చూసుకుంటే ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెలరేగిపోతారు. దాన్ని మించిన ఫ్యూచర్ ఇంకోటి ఉండదు. అసలు దీనిలో ఉన్న ఫ్యూచర్స్ దేనిలో ఉండవు. అల్యూమినియం తవ్వాలా కానీ దేనిలో ఉండవు. క్యాస్ట్ ఐరన్ అంత మంచిది హెల్త్ కి.